ఆల్బర్ట్ ఐన్స్టీన్, శ్రీనివాస రామానుజన్ లాంటి వాళ్ళు ప్రపంచాన్ని మార్చేంత గొప్ప జీనియస్లు. వాళ్ళని ఇప్పటికీ జీనియస్లుగానే చూస్తాం. కానీ ఐఫోన్ని ఇంట్రడ్యూస్ చేసిన స్టీవ్ జాబ్స్ని కానీ ఇప్పుడున్న ఎలాన్ మస్క్ని కానీ ఎప్పుడూ కూడా ఒక జీనియస్లా చూడలేం. ఎందుకంటే వీళ్ళు కేవలం టాలెంటెడ్ పీపుల్ మాత్రమే. నిజానికి జీనియస్కి టాలెంటెడ్ పర్సన్కి చాలా తేడా ఉంటుంది. అంటే జీనియస్లు ఒక డిస్కవరీని చేయగలుగుతారు, ఒక ఆవిష్కరణను పుట్టించగలుగుతారు. అండ్ టాలెంటెడ్ పర్సన్ అనేవాడు జీనియస్లు కనిపెట్టిన వాటిని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు. అయితే వీళ్ళిద్దరికి ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే క్యూరియాసిటీ, అంటే జిజ్ఞాస. ఈ జిజ్ఞాస అనేది చిన్నప్పుడు ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అంటే ప్రతి దాన్ని క్వశ్చన్ చేయడం, తెలుసుకోవడం ఇలా చేస్తూ ఉంటాం. కానీ పెద్దవుతున్న కొద్దీ సొసైటీ వల్ల కానీ ఇంట్లో సిచ్యువేషన్ వల్ల కానీ డౌట్స్ అడగకుండా జస్ట్ క్యాల్కులేషన్ చేసుకుంటూ వెళ్ళమని చెప్పే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కానీ ఇలా చాలా రకాలుగా మనలో ఉన్న క్యూరియాసిటీ అనేది చచ్చిపోతూ వస్తుంది.